దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు దరిద్రము అనుభవించటానికి గల కారణం ఇవ్వకపోవడమే. సార్ నా భర్త ఒప్పుకోడు అంటారు, సార్ నా భార్య ఒప్పుకోదు అంటారు. చాలా పర్యాయాలు మన మనసు అంటది ఎంత ఇవ్వాలన్నా అంత ఇచ్చేయాల, ఎంత ఉందో అంత ఇచ్చేయాల. మన సంఘంలో ఒక్కరు ఇద్దరు ముగ్గురు బిడ్డలు ఉన్నారు. ఎంత ధారాళంగా బిడ్డలు దేవుని కొరకు ఖర్చు చేస్తారో. నా నమ్మకం వాళ్ళ పిండి గంప, వాళ్ళ నూనె, వారి బిడ్డలు దేవుడు గొప్పగా అభివృద్ధి చేస్తూ ఉంటాడు. కొంతమంది దేవుని డబ్బును దొంగిలిస్తూ ఉంటారు. అది మలాకి చెప్తాడు, మీరు దేవుని యొద్ద దొంగిలించుచున్నారు. ఏ విషయంలో దొంగిలించుచున్నాము? మీరు నాకు ఇవ్వవలసిన దశమ భాగము, ప్రతిష్ఠిత అర్పణములు ఇవ్వడం లేదు. ప్రతి వారు దశమ భాగము దేవునికి ఇవ్వాలి. ప్రతి వారు 10 రూపాయలకు 1 రూపాయి, రూపాయికి 10 పైసలు, 1000కి 100, ఇవన్నీ కూడా దేవుని దశమ భాగాలు. ఇస్తూ రండి, దేవుడు మీకు ఇస్తూ ఉంటాడు. నేను చాలా పర్యాయాలు చెప్పాను, ఏమనో తెలుసా? ఇల్లు లేక బస్ స్టాండ్లో పడుకున్నామని. అక్కడే పెట్టలేదు దేవుడు నన్ను. అన్నం లేక బర్మా రోడ్లో అడుక్కున్నానని చెప్పాను. అక్కడే పెట్టలేదు ప్రభు నన్ను. మరి ఎంతోడివే ఎట్లయ్యావు అని అడిగితే, నా దగ్గర రూపాయి ఉంటే 10 రూపాయలు దేవునికి, 10 పైసలు దేవుడికి ఇచ్చేవాడిని. 25 పైసలు ఉన్నా దాంట్లో దేవునికి దశమ భాగం. ప్రతి దానిలో దేవునికి దశమ భాగం ఇస్తూ వచ్చాను. ఆయన నాకు ఇస్తూ వచ్చాడు. దయచేసి గమనించాల్సింది, బైబిల్ అంటది ఈవుడి మీకు ఇవ్వబడుతుంది, ఈవుడి మీకు ఇవ్వబడుతుంది. దేవుని బిడ్డలు దరిద్రులుగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. దయచేసి వినాలి, వాక్యం సెలవిస్తుంది. రైతు వెళ్తాడు, పొలం దగ్గరికి వెళ్ళి కూర్చొని ఎప్పుడు పండుతావు అని అడుగుతాడా? రైతు వెళ్ళి పొలం దగ్గర కూర్చొని ఎప్పుడు పండుతావు అని అడుగుతాడా? పొలం పండటానికి కావలసిన పని రైతు పొలంలో చేయాలి. దున్నాలి, చెత్తంతా తీయాలి, రాళ్ళన్నీ తీసేయాలి, గట్టు మీద పడేయాలి. నేలను మెత్తన చేసిన తరువాత తనకు కావలసిన ఫలసాయం నిమిత్తం వెదకాలి. మంచి విత్తనాల్ని వెదికి అదును చూసి ఏ సమయంలో విత్తనాలు విత్తాలనో ఆ సమయంలో విత్తనాలను విత్తి ఆయన నీరు పెట్టి, ఎరువు పెట్టి, కలుపు తీసి, కంచె వేసి ఎదురు చూస్తూ ఉంటాడు. ఎంత విస్తీర్ణము విత్తావు? ఎకరం పొలం విత్తాను. ఎన్ని విత్తనాలు విత్తావు? నేను 10 సేర్ల వేరుశనగ విత్తనాలు విత్తాను. ఎంత పంట వస్తుంది? ఎట్లా లేదైనా 50 బస్తాలు వస్తాయి. ఒక బస్తాకి 43 కేజీలు. 50 బస్తాలంటే 5 3 15, 5 4 20. 21,000 కేజీలు వస్తాయి నాకు. 21,500 కేజీలు వస్తాయి నాకని చెప్తాడు. విత్తనాలు వేసి పొలం దగ్గర నిలబడి పక్కోడితో చెప్తాడు, ఈసారి 50 బస్తాలు వస్తాయి. ఇంకా మొలక రాలేదు, ఇంకా చెట్టు కనిపించలేదు. రైతు నిరీక్షణ, ఆయన విత్తి ఎదురు చూస్తున్నాడు. విత్తడం అంటే దేవుని కొరకు ఇవ్వడం. విత్తకుండా రైతుకి ఫలసాయం లేదు. దేవునికి ఇవ్వకుండా ఒక వ్యక్తి కుటుంబంలో అభివృద్ధి రాదు, అభివృద్ధి జరగదు. మన చర్చిలో చాలా చిన్న చిన్న పనులు చేసేవారు కూడా ప్రేమతో నా చేతిలో వారు చందాలు పెడుతూ ఉంటారు.
చిన్న చిన్న పనులు మనస్ఫూర్తిగా నేను అనుకుంటాను, ప్రభా వాళ్ళని ఆశీర్వదించండి, ప్రభా వాళ్ళని ఆశీర్వదించండి అని. దయచేసి గమనించవలసిన విషయం, దేవుని బిడ్డలు బాగా ఆలోచించాలి. నేను చెప్పకూడదు ఈ విషయాన్ని చెప్తున్నాను. బసినకొండ గ్రామంలో పాపులక్క రెడ్డక్క వస్తారు. వాళ్ళు మందిరానికి రావటానికి ఎంత ఆటంకం అంటే అంత ఆటంకం. సొంత ఇంటిలో, గ్రామంలో రెడ్డి వారు, కరణం వారు, ఇట్టటి వాళ్ళందరూ సంబంధం లేనివారు, వారి బంధువులు, తమ్ముళ్ళు, వాళ్ళు వీళ్ళు ఎంత కష్టపడతారో మందిరానికి రావటానికి. అయితే వారి పట్టుదల చాలా గొప్పది. వారికి ఉన్న ప్రతి వారి కోసం కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళ గురించి నేను ఎందుకు చెప్తానంటే, నేను ఈ మాదినకొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసేవాడిని. వాళ్ళ ఊరోళ్ళు గొర్రెలు మేపుకునే ఆ కొండ మీదకి వచ్చేవాళ్ళు. అట్లా పరిచయం 83, 84 ఆ సంవత్సరాల్లో అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసేవాడిని. 2 రోజులు 3 రోజులు అక్కడే ఉండేవాడిని. దావీదుపురంలో సిస్టర్స్కి వినిపించేది ప్రార్థన. వాళ్ళు అప్పుడప్పుడు సీసాయిల్లో జ్యూసు పంపించేవారు. దావీదుపురం సిస్టర్స్ నిజంగా దేవుని బిడ్డలు అంతగా సహకరించారు. దేవుని అద్భుతమైన కృప. వారు ప్రార్థన చేయడమే కాదు, పాపులక చిన్న పని చేసుకునేవారు. రెడ్డమ్మకు కూడా చిన్న పనులు చేసుకునేవాళ్ళు. వారు సంపాదించిన కష్టార్జితంలో మానక దశం భాగం ఇస్తూ వచ్చారు. దేవుడు నిజంగా కనికరం గలవాడు. ఆ తల్లి తరువాత వారి కుమార్తె తరువాత పిల్లలు, ఒక మనవడు, ఒక మనవరాలు, తన సొంత ఇంటిలో దేవుడు వారిని అభివృద్ధి చేయడం ప్రారంభించారు. మనవరాలకు చక్కటి భర్త, వాళ్ళకు మంచి వ్యాపారం, ధనవంతులు వారు. మనవడికి ఒక మంచి విద్య, ఓ చక్కటి ఉద్యోగం రెడ్డమ్మ గారి కుటుంబంలో కూడా. అయితే ప్రతి చిన్న కార్యక్రమం చెప్పినా ఏదో తనకు తోచింది, దాచింది తీసుకొచ్చి, అన్న ఇది భోజనాలకు పెట్టండి, అన్న ఇది ఈ ఖర్చుకు పెట్టండి, అంత పెద్ద ప్రేమతో ఇస్తూ ఉంటుంది. దయచేసి గమనించాలి. ఇంకా కొంతమంది బిడ్డలు ఉన్నారు. కొంతమందిని దేవుడు చాలా గొప్పగా దీవించాడు. ఎంతో గొప్పగా, బోలెడంత డబ్బు ఉంది, కానీ పైసా ఇవ్వరు. ఈ మాట నేను చెప్పకూడదు. ఎందుకు చెప్పాలంటే, సారెపతు విధవరాలు, భర్త లేడు, పొలం లేదు, వ్యాపారం లేదు, వ్యవసాయం లేదు, కూలీ చేసుకొని కొంత పిండి కొంత నూనె పెట్టి ఆయన సేవకునికి ఇచ్చినందువలన ఈమె దేవుని సేవకురాలై తనకు తెలియకుండానే గంపలో పిండి, బుడ్డిలో నూనె పెరుగుతూ వచ్చాది. రోజు ఆమెకి అవసరమైనన్ని రొట్టెలు చేసి ప్రవక్త ఉన్నన్ని రోజులు ఆమెకి కొడుకుకి లక్షణంగా తిన్నారు. నేను అనుకుంటాను, ఎవరైనా అడిగినప్పుడు అంతా కూడా ఇస్తూ ఉంటుందని. ఆమె ప్రవక్తకిచ్చిన అప్పమును బట్టి ప్రపంచ చరిత్రలో కాకుండా పరలోకపు చరిత్రలో ఆమె నిలిచిపోయాది. హల్లెలూయా. ప్రపంచ చరిత్రలో చాలా మంది నిలబడ్డారు. నెహ్రూ గారు, గాంధీ గారు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో నిలబడ్డారు. మోడీ గారు, అమిత్ షా గారు, రాజనాథ్, వీళ్ళందరూ కూడా ఒక రోజున వీళ్ళందరూ అట్లా ప్రక్కకి వెళ్ళిపోతారు. దరిదాపు
11 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలన చేసింది ఇందిరాగాంధీ. ఇప్పుడు ఆమెను పట్టించుకునేవారు లేరు. ప్రపంచ చరిత్రలో కాదు, ఆయన సేవకురాలుగా ఉండి చేసిన దానికి పరలోక రాజ్య చరిత్రలోకి వెళ్ళిపోతారు. ఈ తల్లి అక్కడ ఆ చరిత్రలో నిలబడిపోయాది. అందుకే ప్రపంచం అంతా ఆమెను గూర్చి చెప్తూనే ఉంటారు. నేను, నా తర్వాత ఇంకొకరు, వారి తర్వాత ఇంకొకరు, ఈ చర్చి, ఆ చర్చి. ప్రపంచంలో యేసు దేవుడని నమ్మిన ప్రతివాడు ఆమె చరిత్రను చెప్తూనే ఉంటాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమనో తెలుసా? దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను నీ సేవకుడను, నేను బ్రతకాలి. నేను నీ సేవకుడను, నేను బ్రతకాలి. నా బ్రతుకు చెడిపోయింది. నా భర్త పనికి మాలినోడైపోయాడు, నా భార్య పనికి మాలిందైపోయింది, నా బిడ్డలు కూడా పనికి మాలిన వారు అయిపోయారు. నేను బ్రతకాలి. దయచేసి నేను బ్రతకాలి. నా బ్రతుకులో నేను, నా భర్త, నా భార్య, నా పిల్లలు, మేము కుటుంబంలో కూర్చొని దేవుని ఆరాధించాలి. ప్రభా, మీ సేవకులుగా మీరు చెప్పింది మేము చేయాలి. చాలామంది తల్లి తండ్రి అంటారు, ఆ బిడ్డ చెప్పిన మాట వినే రకం కాదు, వాడు చెప్పిన మాట వినే రకం కాదు. నా కడుపును ఎందుకు పుట్టాడో, అసలు వీని పెళ్లి చేసుకున్నాను, దరిద్రం బట్టినోడు, వీన్ని చేసుకున్నప్పటి నుండి నాకు దరిద్రం చుట్టుకుంది. అస్సలు వీడు నన్ను వదిలిపెట్టి ఇంకొక దాన్ని చేసుకున్నాడు, దాన్ని వదిలిపెట్టి ఇంకొక దాన్ని చేసుకున్నాడు. ఎంత డబ్బు ఇచ్చినా వాడికి తృప్తే లేదు, దరిద్రపు కొట్టు మనిషి దొరికాడని. ఈ మాటలు మీరే మాట్లాడి ఉంటారు, మీ జీవితాల్లోనే జరిగి ఉంటాయి. కారణం ఏమిటో తెలుసా? బ్రతికించేవాడు దేవుడు. నువ్వు బ్రతకటానికి ప్రయత్నం చేస్తే ఇట్లే ఉంటుంది. బైబిల్ సెలవిస్తుంది, నేను నీ సేవకుడను, నేను బ్రతుకున్నట్లు. హల్లెలూయా. నేను బ్రతుకున్నట్లు నీ దయారసము నా మీద పోయండి ప్రభువా, నీ దయ నా మీద కుమ్మరించండి. చాలా తల్లులు ఒంటరిగా ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు ఈ బ్రతుకు అని ఏడుస్తూ, ఆమె దగ్గరున్న చంటి పిల్లలు, అమ్మా ఎందుకు ఏడుస్తావు అని వాడు ఏడుస్తున్నాడు. బిడ్డకేమి సమాధానం చెప్పాలనో తల్లికి అర్థం కాలేదు. ఏడుపుకు కారణం భర్తలో ఉన్న అవలక్షణాలు, భర్తలో ఉన్న చెడు లక్షణాలు. ఆ కుటుంబం వారు బ్రతకాలని ఉంది కానీ బ్రతకలేకపోతున్నారు. అది బ్రతుకే కాదు. ఈ ఉదయకాల సమయమందు దయచేసి గమనించాల్సింది, నేను, నా భార్య, నా పిల్లలు. యెహోషువ అంటాడు, ఎవరినైనా మీరు సేవించుకోండి. కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేస్తూ వచ్చాం. మన ముందు దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. మనము అగ్నిస్తంభాన్ని వెంబడిస్తూ ఉన్నాం. ఆ స్తంభము నిలబడినప్పుడు నిలుస్తున్నాం, పైకి లేచి బయలుదేరుతున్నాం. అగ్నిస్తంభము పరిశుద్ధాత్మ దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడు. అయితే మీరేం చేస్తున్నారు? మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. యెహోషువ అంటాడు, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఎవరిని సేవించినా నేను, నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. ఎందుకు నువ్వు అట్లా ప్రత్యేకించుకున్నావు? సార్, నేను, నా ఇంటి వారు యెహోవాని సేవించడానికి గల కారణం, నేను ఆయన సేవకుడను. యెహోషువ అంటాడు, 40వ సంవత్సరమున ఐగుప్తును వదిలిపెట్టి నేను బయలుదేరినప్పుడు నాకెంత బలం ఉందో, ఇప్పుడు 85వ సంవత్సరం, ఇప్పుడు కూడా అంతే బలం ఉంది. అప్పుడు నేను యుద్ధం చేశాను, ఇప్పుడు కూడా యుద్ధం చేస్తాను.
అప్పుడు నేను అటు ఇటు తిరిగాను, ఇప్పుడు కూడా అటు ఇటు తిరుగుతున్నా. ఎందుకో తెలుసా? నా నాయకుడైన మోషేకి సేవకుడుగా నేను పనిచేశాను. నా నాయకుడైన మోషేకి సేవకుడిగా పనిచేశాను. ఒక్కరోజు మా నాయకుడు నన్ను వెంబడి తీసుకెళ్ళాడు సినాయి కొండ మీదికి. సినాయి కొండ దరిదాపు 7 కిలోమీటర్ల ఎత్తు, వంకరగా తిరిగి వెళ్ళాలి. సినాయి కొండ ఎక్కాను. దయచేసి గమనించా. ఆ పైకి పోయేటప్పుడు ఒక భాగానికి వచ్చి, యెహోషువా, అయ్యా చెప్పండి, నేను వచ్చు వరకు ఇక్కడే ఉండు అని చెప్పాడు. నేను ఇప్పుడు భూమి మీద లేను, కొండ మీదకి ఎక్కాను. అక్కడ ఉండమన్నాడు. ఎవరు? నా యజమాని. నా యజమాని అక్కడ ఉండమన్నాడు. నేను అక్కడే ఉన్నా. నా యజమాని వెళ్ళాడు. 40 రోజులు రాలేదు నా యజమాని. ఏమయ్యాడో అని నేను వెళ్ళలేదు, పిలవలేదు, అరవలేదు, కిందికి పోలేదు, నా భార్యని కలవలేదు, పిల్లల్ని కలవలేదు. నా యజమానికి దాసుడుగా ఉన్నాను కాబట్టి ఆయన చెప్పిందే చేశాను. 40 రోజుల తరువాత నా యజమాని కిందికి దిగుతూ ఉన్నాడు. ఆయన చేతిలో 2 రాతి పలకలు, రాతి పలకల మీద రాతలు రాశారు. యజమాని ఏమిటిది అని అడిగితే, ఓ యెహోషువా, దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ఆ కిందున్న ప్రజల తిరుగుబాటు తనము నిమిత్తమై ఒక ధర్మశాస్త్రాన్ని రాసి ఇచ్చాడు. దీన్ని వారికి బోధించమని చెప్పాడు. ఈ అక్షరమునకు వ్యతిరేకంగా ప్రవర్తించిన వాడు ఎవడైనా చచ్చిపోతానని చెప్పాడు. అమ్మో, అంత గొప్పదా ఈ రాతి మీద రాయబడిన రాత? దీని పేరు ధర్మశాస్త్రం. దీని పేరు ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన ప్రతివాడు అధర్మము చేస్తూ ఉన్నాడు. అధర్మము చేసేవాడు కనానులోకి ప్రవేశించకూడదు. అధర్మము చేసేవాడు దేవుని అగ్ని స్తంభము ద్వారా నడిపించబడుతున్న ఆ ప్రజలలో ఉండటానికి వీలు లేదు. మోషే తన సేవకుడైన యెహోషువకి చెప్పాడు. యెహోషువ భయపడి, నాకివ్వండి, నేను మోస్తానని చెప్పలేదు. ఇచ్చింది మోషేకే, మోషేనే దాన్ని మోయాలి. ఇచ్చింది మోషేకే, మోషేనే దాన్ని మోయాలి. యెహోషువ ఆయన దాసుడే కానీ చొరవ చేసుకొని, ఇవ్వండి సార్, ఎంతసేపు మోస్తారు, ఇవ్వండి సార్. లేదు, ఇచ్చే సమయము దేవునికి తెలుసు, ఇచ్చే సమయము మోషేకి తెలుసు. కాబట్టి యెహోషువ చొరవ చేసుకోలేదు. ఎప్పుడు కూడాను దైవ సేవకుని వద్ద చొరవ చేసుకొని ఏదంటే అది చేసుకుని వాడు ఏం చేసుకుంటాడు అనేది మాత్రం చేయొద్దు. ఆ రీతిగా చేస్తే అస్సలు దయారసం బయటికి వెళ్ళిపోతుంది, దేవుని దయ బయటికి వెళ్ళిపోతారు. ఇంకా లేనివన్నీ ఏవేవి వద్దనుకుంటావో అన్నీ ఇంట్లోకి వచ్చి కూర్చుంటాయి. తల బాదుకుంటావు, గుండె పిండబడుతుంది, ఏడుపు ఏడ్పు ఏడ్పు, ఇలాంటివి మనలో మిగిలిపోతాయి. హల్లెలూయా. ఎందరో ఏడుస్తూ ఉన్నారు, ఎంతోమంది ఏడుస్తూ ఉన్నారు. కారణం ఏమిటో తెలుసా? దేవుని దయారసం లేక. ఎవరైనా కనిపించినప్పుడంట ప్రైజ్ ద లార్డ్ అని ఊరికే పళ్ళు చూపిస్తారు. పళ్ళు వెనకల ఈ గుండె పగిలిపోతూ ఉంటుంది, పండ్ల వెనకల ఈ గుండె పగిలిపోతూ ఉంటుంది. ఎలాగ బ్రతకాలి, ఏం చేయాలి, ఏంది బ్రతుకు? పిల్లల్ని ఏం చేయాలి, భార్యను ఏం చేయాలి, భర్తను ఏం చేయాలి? ఛీ, ఇంత దరిద్రమైన బతుకు ఈ భూమి మీద ఎవరికి వద్దు అని నీవే అంటావు, నీవే చెప్పుకుంటావు. అయితే ఈ మధ్యాహ్న సమయమందు ఆ దరిద్రమైన బ్రతుకు నుండి విడిపించబడటానికి
దేవుని దాసుడు ఈ రీతిగా సెలవిచ్చాడు, నీ సేవకుడనైనా నేను బ్రతుకున్నట్లు నేను 20 సంవత్సరాలు బ్రతుకుతాను, 30, 40, 50, 70, బలం ఉంటే 80, 100, అయితే బ్రతుకున్నట్లు నీ దయారసము నాకు దయచేయండి, నాకు చూపెట్టండి. నేనేం చేస్తానో తెలుసా? నీ వాక్యమును బట్టి నడుచుకుంటాను. ఆడు చెప్పినాడు, ఈడు చెప్పినాడు, నా భార్య చెప్పింది, నా మొగుడు చెప్పినాడు, నా ఫ్రెండు చెప్పినాడు. నీ వాక్యమును బట్టి నేను నడుచుకొందును. హల్లెలూయా. దేవుని ప్రవక్త చెప్పిన మాట విని ఒక అప్పం ఇచ్చినందువలన 3.5 సంవత్సరం తన ఇంట్లో కరువు కనిపించలేదు. దేవుని బిడ్డలు గమనించాలి. వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రతి వారి విషయంలో సాహసమైన కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు.